అపారమైన ప్రేమలు కాచి కాపాడి మరొక రాత్రి కాలంలో ప్రభు సన్నిధిలో మనందరినీ ప్రవేశింపజేశారు. అందును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని లేఖనాల్లో నుంచి దేవుని వాక్యాన్ని పంచుకుందామండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. మనుష్య కుమారుడు పాపిస్తులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉందని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొండని వారితో అనిడి. ఈ మాటలో చాలా అర్థం ఉంది. వాస్తవానికి ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత మాట్లాడిన మాట ఇది. ఇందులో ఉన్నటువంటి భావాన్ని, దేవుని ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఏం రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడతారు, తిరిగి లేస్తారు. ఆయన మాటను మీరు వినండి. ఆయన చెప్పిన మాట మీకు జ్ఞాపకం లేదా? జ్ఞాపకం చేసుకోవాలి మీరు అని రాయబడి ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు సిలువ ధ్యానం అంటే 40 రోజులు వచ్చి కూర్చుని లేచిపోవటం కాదు. లేక మన ప్రభు రాత్రి భోజనం చేసినప్పుడు, ప్రభు బలలో పాల్గొన్నప్పుడు యేసు ప్రభు చెప్పారు, ఇది చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. అంటే ఒక్కరోజు, నెలకొక రోజు, 10 నెలకు సంవత్సరాన్ని 40 రోజులు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకోవటం కాదు, కానీ ప్రతిరోజు విశ్వాసి అనేవారు, క్రైస్తవులు అనేవారు యేసుక్రీస్తు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఏం చెప్పారు? అసలు మనం దేనికి జ్ఞాపకం చేసుకోవాలి అనే విషయం మనం ధ్యానం చేద్దాం. ఈ వారమంతా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభుల వారు ఏం మాట చెప్పాడో, ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అనేది ఆలోచించేయాలి. యేసే ముందేమనంటే, మనుష్య కుమారుడు పాపిస్తులైన మనుషుల చేతికి. ఎవరు ఈ పాపిస్తులైన మనుషులు అంటే, రోమా గవర్నరు, రోమా ప్రభుత్వంలో ఉన్న ప్రజలు ఒకటి. రెండోది యూదా జనాంగం. మూడోది శాస్త్రులు, పరిసయ్యులు. సన్నిహిత సభలో ఉన్న 70 మంది. వీళ్ళందరూ కూడా చేసి మాట్లాడారు, మనుష్య కుమారుడు పాపిస్తులైన మనుషుల చేతికి. ఆయన మనుష్య కుమారుడే. ఈయన మనుష్య కుమారుడు యేసు క్రీస్తు ప్రభుల వారు పాపిస్తులైన, పాపాత్ములైన మనుషుల చేతికి ఒక పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, లేక సిలువకు ముందుగానే ఆయన సిలువ మరణాన్ని ఎరిగిన యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన మాట ఏమిటంటే, పాపిస్తులైన మనుషుల చేతికి మనుష్య కుమారుడు అప్పగించబడతాడు. వారు ఆయనను పట్టుకొని సిలువ వేసి చంపేస్తారు. ఆయన మనుష్య కుమారుడు అనబడే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువను, మరణాన్ని జయించి, బండను, సమాధిని జయించి తిరిగి లేస్తాడు అన్న విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రతి క్రైస్తవుడికి ఈ విషయం అర్థమై ఉండాలి. ఆయన దేవుడయ్యా, దేవుని కుమారుడు. అయినా దేవుడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన ఈ లోకంలోకి వచ్చింది. ఎందుకంటే లోకం అంతటి కోసం సిలువలో ప్రాణము పెట్టాలి, సిలువలో ప్రాణత్యాగం చేయాలి. అందుకోసం ఆయన స్థానస పెట్టేసు. అక్కడ వాక్యం అంటే, పాపిస్తులైన మనుషులు. యేసు ప్రభుల వారు వచ్చిందే సిలువే పెట్టడానికి, వచ్చిందే సిలువలో ప్రాణం పెట్టడానికి. కానీ ఆయన ఏమంటే,
నన్ను బలవంతంగా నా సమయం రాకముందే, నా కాలం రాకముందే మనుషుల కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని పాపిస్తులైన మనుషులందరూ ఒక చోట చేరి సన్నిహిత సభలోకి వచ్చి వారితో మాట్లాడి సభా సమావేశము ఏర్పాటు చేసి మరి హతమార్చాలి, చంపేయాలి, నా కాలము రాకముందే సిలువేయాలి అని వారు ప్లాన్ చేస్తూ ఉంటారు. వారి ఆలోచన ప్రకారముగానే నన్ను సిలువ వేసి చంపేస్తారు. అయితే ఈ పాపిస్తుల మనుషులు ఏ మనిషి కుమారుడిని సిలువేశారో, ఏ మనిషి కుమారుడిని చంపేశారో, ఏ మనిషి కుమారుడు సిలువలో బలైపోయి సమాధి చేయబడ్డాడు, అదే మనిషి కుమారుడు తాను చెప్పిన మాట ప్రకారము 3వ రోజు తిరిగి లేస్తాడు. అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ అంటే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవటం. యేసు ప్రభు గారు మాట శిష్యులతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మాట మాట్లాడారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం ఆయనను అప్పగించుటకు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన అప్పగించురు. 3వ దినమున ఆయన మరలా తిరిగి లేస్తాడని యేసు ప్రభుల వారే స్వయంగా శిష్యులతో మాట్లాడారు. శిష్యులారా, భయపడొద్దు, మీరు యెరూషలేము వెళ్తున్నాము, మనం యెరూషలేముకి ప్రయాణం చేస్తున్నాము. యెరూషలేములో నాకు ఒక శోధన సంభవించబోతుంది, అపహాసము సంభవించబోతుంది, అవమానము రాబోతుంది. ఏంటయ్యా అపహాసం, ఏంటయ్యా అవమానము, ఏంటయ్యా బాధ అంటే యేసయ్య అన్నాడు, అక్కడ మనుష్య కుమారుడు అనబడే యేసుక్రీస్తు ప్రభుల వారు పట్టుకొని అపహాసం చేయబడి కొరడాలతో కొట్టబడి సిలువ వేస్తారయ్యా, చంపేస్తారయ్యా. అయితే ఆ మనుష్య కుమారుడు తిరిగి లేస్తాడయ్యా, అది జ్ఞాపకం చేసుకోవాలి మీరు అన్నాడు. మరి ఈరోజు పాఠంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి, సిలువని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అని ఏం చెప్పాడు? ఏం జ్ఞాపకం చేసుకుంటే సిలువలో మనకి ఏం కనపడింది, సిలువ యొద్ద మనము ఏం నేర్చుకోవాలి, సిలువలో మనం చూసి సిలువను చూసి మనము ఏం నేర్చుకుందామయ్యా, సిలువలో ఏం జరిగిందయ్యా, సిలువలో ఏం జరిగింది, సిలువను జ్ఞాపకం చేసుకోమను అంటే ఏం జ్ఞాపకం చేసుకోమంటే సిలువ యాగములో, సిలువలో ఏం జరిగిందో, జరిగిన ప్రతి కార్యాన్ని ప్రతిరోజు మానవుడు జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో ఇది జరిగింది నా కోసమే, సిలువలో ఇది జరిగింది అది నా కోసమే అని ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు సిలువలో జరిగిన దానిని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. యేసే మాట అదే, ఇది చేయనప్పుడు, బలలో పాత్రలో చేయి వేసినప్పుడు, ఇది చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు సిలువలో ఏం జరిగింది జ్ఞాపకం చేసుకోవడానికి, సిలువలో జరిగిన కార్యం ఏంటయ్యా అంటే, ఒకటి సిలువ యాగములో జాలి కలిగెను. సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు, సిలువ వేయబడిన క్రీస్తు యేసు ప్రభుల వారు, సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభుల వారు తన జాలిని ప్రదర్శించను, జాలిని చూపించను. సిలువలో ఏం జ్ఞాపకం చేసుకుంటే యేసు క్రీస్తు ప్రభుల వారు చూపించిన గొప్ప జాలిని, కనికరాన్ని మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటయ్యా, సిలువలో ఉంటాడు కదా ఆయన, సిలువలో ఉన్నవాడు ఏ కనికరిస్తాడో, ఎవరి మీద జాలిపడతా ఆయనకే. వాళ్ళు ఏమన్నారు, నీకే గతి లేదయ్యా, నీకే గతి లేదా అన్నారు వాళ్ళు, సిలువలో ఉన్న దొంగలు కూడా. కానీ యేసయ్య అన్నాడు, సిలువలో ఉన్న జరిగిన కార్యం ఏంటంటే, ఒకటి ఆయన జాలిని జ్ఞాపకం చేసుకోవాలట. సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభుల వారు సిలువలో జరుగుతున్న కార్యక్రమాలు 9 కార్యాలు జరిగాయి. అక్కడ సిలువలో 9
కార్యాలు జరిగింది. మొదటి కార్యం అంటే ఆయన జాలిని చూపించను, జాలి కలిగి ఉండెను. ఎవరి మీద అయ్యా? సిలువలో వేయబడ్డ యేసు ప్రభుల వారు, సిలువలో ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరి మీద జాలి పడ్డాడు? ఆ జాలిని మనం ఏం చేయంటే సిలువ ధ్యాన కూటాల్లో ప్రవేశించిన వారు ఏ గ్రహించంటే ఆయన సిలువలో చూపించిన, సిలువలో చేసిన గొప్ప జాలిని జ్ఞాపకం చేసుకో. అయ్యా, ఇంత జాలి అయ్యా నీకు, సిలువలో ఉండి కూడా, సిలువలో వేలాడుతూ కూడా ఇంత జాలి అయ్యా అంటే మొదటగా ఎవరి మీద జాలిపడ్డా అంటే నేను వెనక నుంచి ముందు నుంచి మాట్లాడాలి. వాస్తవంగా నేను వెనక నుంచి మాట్లాడుతున్నా. ఎవరి మీద జాలిపడ్డా అంటే ఎవరైతే హింసించారో, ఎవరైతే దూషించారో, సన్నిహేడు సభ దగ్గర కేకలు వేశారో, సన్నిహేడు ఉన్న సభలో ఉన్న 72 మందిలో అందరూ మార్చేసి ఎవరైతే సిలువకు పాత్రుడు యేసు క్రీస్తు ప్రభుని సిలువ వేయండి, చంపేయండి అని కేకలు వేశారో వారి మీద యేసు క్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో ఉండి జాలి పడెను, జాలి కొనెను, జాలి చూపిస్తుండను. ఎందుకయ్యా? క్రూరులు కదా. ముందే చెప్పుడైనా యేసు ప్రభుల వారు ముందే చెప్పంటే పాపిస్తులైన మనుషులు. ఎవరయ్యే వాళ్ళు? పాపిస్తులైన మనుషులు, పాపిస్తోళ్ళు, పాపం చేసిన వారు, సిలువ వేసిన వారు. వారి మీద ఎందుకు జాలయ్యా, ఎందుకు దయ్యయ్యా, ఎందుకు కనికరమయ్యా అంటే యేసయ్య అన్నాడు సిలువలో ఉండి ఆయన మాటలు మాట్లాడు. 7 మాటలు. మొదటి మాట, అయ్యా వీరు ఏం చేస్తున్నారో వారికి తెలియదయ్యా. దాని తర్జుమాలో ఏమని వ్రాసి ఉంటుందంటే వారు ఏమి చేయుచున్నారంటే వారు ఎరగరంటాడు. ఎరగలేదంటే వారి మీద యేసు క్రీస్తు ప్రభుల వారు జాలి పడెను, కనికర పడెను. ఎవరి మీద? వారు చేస్తున్నారే ఆయన మాట ఏంటి? వారు ఏం చేస్తున్నారో తెలియదు వారికి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేశారంటే వీపంతా దున్నేశారు, కట్టేశారు, కొట్టారు, సిలువ పంపిస్తున్నారు, రక్తం కారిపోతా ఉంది. ఇంత హింసిస్తుంటే, ఇంత ఇలా రక్తం కారిపోతుంటే రోమా గవర్నర్ వాళ్ళు, రోమా రాజభటులు, రోమా అధికారులు ఇది చేపిస్తుంటే ఓకే. అక్కడ యూదా జాతి ఉంది, యూదా మతం ఉంది, ఇశ్రాయేలు ఉన్నారు, శాస్త్రులు, పరిసరులు ఉన్నారు. ఇంతమంది ఉండి ఆయనను హింసిస్తుంటే, దూషిస్తుంటే ఈయన ఏమంటే వారు ఏం చేస్తున్నారో వారు తెలియట్లేదు. అంటే ఈయనకి వారి మీద కోపం ఉందా, ప్రేమ ఉందా, జాలి కలిగి ఉన్నాడయ్యా. సిలువలో నేర్చిన గొప్ప ఏమి జ్ఞాపకం చేసుకుంటే సిలువ రాను పైన యేసు క్రీస్తు పలికినటువంటి చూపినటువంటి ఆ గొప్ప జాలిని సర్వమానవాళి జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో యేసు క్రీస్తు ప్రభుల వారు చూపించిన ఆ గొప్ప దయ, ఆ గొప్ప జాలిని సర్వలోకములో సిలువ ధ్యానము చేసే మనుషులందరూ జ్ఞాపకం చేసుకోవయ్యా. అంతకంటే క్రూరులమయ్యే మేము, ఆనాటి కాలంలో ప్రజల కంటే కూడా మేము క్రూరులమయ్యా. మేము కూడా అదే కోవకు చెందిన వారమయ్యా. అయితే మీరు మా అందరిపైన, ఆనాటి యూదులపైన, శాస్త్రులపైన, రోమా సైనికులపైన జాలి చూపించావయ్యా. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియటం లేదు అని అంత చేస్తున్న, హింసిస్తున్న, దూషిస్తున్న వారి మీద నీవు చాలా చాలా జాలిని చూపించావయ్యా. అది జ్ఞాపకం చేసుకోవాలి. మనం సిలువ ధ్యానాల్లోకి వచ్చిన వారు, యేసు ప్రభు సిలువ ధ్యానం అంటే 40 రోజులు వచ్చి 2 పాటలు పాడి ఒక ప్రార్థన చేసి లేచిపోవడం కాదు. కానీ అయ్యా సిలువ మీద అయ్యా జాలి ఉందయ్యా. సిలువలో వేలాడుచున్న యేసు ప్రభులు ఎవరయ్యా అంటే సిలువలో వేలాడి జీవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు జాలి కలిగిన వాడు. ఎవరి మీద జాలి చూపించాడయ్యా? ఎవరి మీద జాలయ్యా అంటే మీకా గ్రంథం 7వ అధ్యాయం 18, 19 చదువుదాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18, 19 చదువుదాం. తన శాశ్వతంలో చేసించిన వారి పాపమును దోషం పరిహరించి వారు చేసిన అతిక్రమం విషయమై, ఏంటంటే వారు చేసిన అతిక్రమం విషయమై
వారిని క్షమించు, దేవుడవైన నీతో సమ్ముడు ఎవడయ్యసలో ఇంత జాలి గల్ల మనసున్న దేవుడు సృష్టిలో ఎవరైనా ఉండారా? నీతో సమమైనటువంటి ఎవరయ్యా? ఒక పక్క సిలువలో వేలాడుతున్నావయ్యా, నువ్వు ఒక పక్క సిలువలో వేలాడుతున్నాం, శరీరం అంతా గాయాలే, రక్తం గారిపోతా ఉంది. ఆకాశానికి భూమికి మధ్యలో యూదులు రోమా గౌరవ చట్టం ఏదంటే భూమి మీద వేయకూడదు మనిషి సిలువ, భూమి మీద వేయకూడదు, కొండ మీద వేయాలి, ఊరు బయట వేయాలి, భూమి మీద కాలి పాదము ఉండకూడదు, కొండ పైన ఎత్తైన శిఖరము పైన ఆయన సిలువ నింపాలి, ఊరు బయట వేయాలి, రోమా చట్టం. యేసుప్రభుల వారు ఊరు వెలుపల గౌని వెలుపల రోమా సైన్యం పట్టుకెళ్ళి సిలువేస్తుంటే ఆయన అంటాడు, అక్కడ మాట అంటే ఆయన నీ వంటి దేవుడు ఎవరయ్యా భూలోకంలో? సిలువ రారు పైన వేలాడుతున్నప్పుడు కూడా పాపం చేశారు వాళ్ళు పాపులే, పాపిస్తు మనుషులే, దుర్మార్గులే, రోమా సైనికులు, రోమా గవర్నరు, సీదా జాతి, యూద మత పెద్దలు అందరూ పాపిస్తు జనాంగమే. అయితే వారు చేస్తున్న పాప క్రియలు, వారు చేసే పాపము తిరుగుబాటు ఆయనకి ఎలా కనపడదంటే వారు ఏం చేస్తున్నారు? వారు ఎరగరయ్యా ఎంత జాలి, ఎంత ప్రేమ, ఎంత కరుణ ఉందో యేసయ్యలో. అందుకే మనం ఇంకా క్షేమంగా ఉన్నాం. అంత దయ, అంత జాలి కలిగిన యేసుక్రీస్తు ప్రభులు కాబట్టి మరి ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా యేసుక్రీస్తు ప్రభునికి సంపూర్ణంగా ఎరిగి ఉండకపోయినా నువ్వు పాపంలో బతుకుతుంటే, పాపంలో జీవిస్తుంటే, నువ్వు పాపిగానే ఉంటుంటే, పాపంలో పొరులుతూ ఉంటే ఇంకా నేను మీద జాలిపడి జీవాన్నిచ్చి బలమిచ్చి శక్తిచ్చి నేను జీవిస్తున్నాడు యేసయ్య. కానదంటే నీ పాపములను విడిపించాలని, నీ పాపం తీసేయాలని, నిన్ను మనిషిగా మార్చాలని, మానవుడిగా చెయ్యాలని, రక్త మాంసం కలిగి నిన్ను సజీవ యేసుక్రీస్తు బిడ్డగా చెయ్యాలని ఆయన నీ మీద జాలి చూపించను. ఎక్కడుండి? సిలువలో ఉండి, శిక్షలో ఉండి. ఆయన అన్నాడు, నీతో సమమైన దేవుడు ఎవరున్నారయ్యా? నీకు నువ్వే సాటయ్యా. ఏ దేవుడు పాపిని లేక తిరుగుబాటు చేసి హింసించి దూషించి నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని క్షమించే దేవుడు లేక జాలి పడ్డవారు ఎవ్వరు లేరయ్యా. నీకు నువ్వే చాటు. తర్వాత ఆయన కనికర చూపుడు యందు, ఆయన కనికరము చూపుడు యందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపమే లేదట. ఆలోచించాలి మనం ఇక్కడ. యేసు ప్రభు కోప్పడలేదా అంటే కోప్పడ్డారు. ఆ సందర్భాలు వేరువేరుగా ఉంటాయి. కోపడ్డారు, కొట్టారు, హింసించారు, నెట్టేశాడు. ఆ సందర్భం బట్టి కోపడబడే అవసరాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమిటంటే ఇది కోపడే సమయం కాదు. వాస్తవంగా అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ కోపాన్ని ప్రదర్శించాలి, ఇప్పుడే ఎక్కువ కోపపడాలి. నన్ను అక్రమంగా కొట్టారు, అన్యాయంగా కొట్టారు, సిలివేశారు, గుచ్చారు, రక్తం కారిపోతుంది, తలంతా ముళ్ళ కిరీటం ఉంది, ఎంతో శ్రమపడుతున్నాను అని అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ కోపంగా ఉండాలి. అప్పుడేమో చట్టం చేశాడు, ఇప్పుడేమో జాలి చూపిస్తున్నాడు. ఇంత చేసినా కానీ ఈ సిలువలో ఉండి, అందుకే ఆయన యేసు ప్రభు అన్నారు, దేవుడు అన్నారు, నీలాంటి దేవుడే లేరయ్యా అని చెప్పారు. కాదంటే సిలువలో ఉండి కూడా ఆయన క్షమించకు ఆయన సంతోషించువాడు కనుక ఏది కోపం ఉంచుకొనక ఆయన మరలా తన యందు జాలి పడును. గతంలో చాలాసార్లు జాలి పడ్డాడు. వాటికంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో తన జాలిని కనపరుస్తుడు జాలి పడెను. మన దోషాలు, మన పాపాలు ఏది జ్ఞాపకంలోకి రాకుండా సమస్తాన్ని తీసి అగాధములో పడవేసి వారందరి పట్ల గొప్ప జాలి దయను చూపించాడు. అదే కలవరి సిలువ. అందుకోసం మనం సిలువ ధ్యానం చేయాలి. సిలువ ధ్యానాల్లో మనం ఏం నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉండి అనేకులను మీద
జాలి చూపించాడయ్యో అన్నాడు. ఎవరి మీద అంటే మొదటగా పాపిస్తులైన మనుషులపైన, దుష్టులపైన, దుర్మార్గులపైన, సిలువ వేయబడ్డ వారిపైన ఆయన జాలిని చూపించాడు. రెండవది ఆయన ఎవరి మీద జాలి చూపించాడు? సిలువలో ఉండి ఎవరి మీద జాలి చూపించాడంటే అక్కడ సిలువ ప్రారంభం సన్హెడ్రిన్ సభ దగ్గర నుంచి సిలువలో ప్రాణం పెట్టిన దాకా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనతో కూడా చాలామంది ఉన్నారు. వారిలో అందరికంటే ఒక వ్యక్తి గురించి కామెంట్లు రాయబడింది, గ్రంథంలో కూడా రాయబడింది. ఎవరంటే శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువుతో ఉండెను. ఎప్పటి నుంచి అంటే సిలువ సన్హెడ్రిన్ సభ దగ్గర నుంచి బయటకు వచ్చినాక ఆయన్ని వస్త్రాలు తీసేసి సిలువ మ్రాను పెట్టి మోపించే గురించి ఆయన ముందే ఉండాడు. ఇక శతాధిపతి యేసు ప్రభు ముందు నడుస్తున్నాడు. ఆయన సిలువ వెనక్కుంది, ముందు నడుస్తున్నాడు. అంటే ఆయన సిలువకు ఆయనే ముందుండి నడిపిస్తున్నాడు, సైన్యాన్ని నడిపిస్తున్నాడు, చివరిదాకా ఉండాడు. యేసు ప్రభుల వారు సిలువ వేసిన తర్వాత ఈయన ఉన్నాడా పోయాడా అని అక్కడే బాధ్యత అప్పచెప్పాడు. చూడయ్యా, నువ్వు చూచి సమాధి చేసే బాధ్యత కూడా నీదే అని చెప్పారు. ఆయన సిలువ దగ్గరలో పడ్డాడు, చూస్తున్నాడు. ఆయన సిలువలో వేయగానే భూకంపం కలిగింది, తెర చిరిగిపోయింది, సమాధి తెరపడ్డాయి. ఏంటి విచిత్రం? ఏంటయ్యో ఏంటి విచిత్రం? ఆయన సిలువ వేయగానే భూకంపం కలిగింది, సిలువేయగానే బండలు భద్రైపోయినాయి, సిలువేయగానే సమాధులు ఉన్న పరిశుద్ధులు లేచారు, అందరూ కనపడుతున్నారు కదా. ఏంటి విచిత్రం? నేను చంపుతుంది ఎవరిని? నేను చంపేది ఎవరిని? యేసు ప్రభువే కదా. ఈ యేసు ప్రభువే కదా. ఇంతమంది వేల మంది సిలువేయి చంపేయి అన్నారు కదా. ఈ సిలువేసి చంపే ఈ వ్యక్తిలోకి ఇంత ప్రభావమా, ఇంత శక్తి అని సిలువ దగ్గర పడి ఆయన అనగా శతాధిపతి ఆలోచన చేయటం ప్రారంభించాడు. అక్కడ ఏమిటంటే ఈయన నిజంగా దేవుని కుమారుడే అనుకున్న లోపల శతాధిపతి జరిగింది చూసి ఈ మనుష్యుడు, ఏ మనుష్యుడు? సిలువలో వేలాడుచున్నాడే, పాపిష్టుల చేత సిలువేయబడ్డాడే ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడయ్యా, నిజముగా ఈయన నీతిమంతుడు, ఒక నీతిమంతుడేను బళ్ళెం పెట్టి పడిచాడయ్యా. ఒక నీతిమంతుడు అనబడే యేసుక్రీస్తు ప్రభుల వారి వలె పాపిస్తులైన మనుషుల వలె నేను కూడా బళ్ళము పెట్టి పొడిచి గుచ్చి నేను అతను ప్రాణం పోటాకి కారుకుడయ్యానయ్యా. నిజముగా ఈ మనుష్యుడు నీతిమంతుడయ్యా అని ఆయన మోకరించి అక్కడ మాట్లాడుతున్నట్ట. ఎప్పుడైతే అక్కడ సిలువ కాడ చేరి, సిలువ ముందు చేరి ఈ నీతిమంతుడయ్యో, దేవుని కుమారుడయ్యో, పరిశుద్ధుడయ్యా, ఈయన నేను హింసించింది, ఈయన నేను బళ్ళెం పెట్టి పొడిచింది, ఈయన సిలువేసి చంపేస్తుంది అని గ్రహించి అంతరంగంలో పశ్చాత్తాపము కలిగి మోకరించి అక్కడ సిలువ కాడ మోకరించి దేవా నిజంగా నీతిమంతుడయ్యా అని అనుకుంటూ ఉండగానే దేవుని స్వరం ఏంటంటే కామెంట్లో చక్క 18 పేజీలు రాస్తారు గురించి. 18 పేజీలు రాసి ఉంటుంది. ఏమంటే దేవుడితో నీవు నేను నిన్ను కరుణించి తిని, నేను నిన్ను కరుణించి తిని జాలి పడుతున్నాను, నీ పాపములు క్షమించబడవి, నువ్వు సాక్షిగా ఉండు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి సరే. హల్లెలూయా. ఎవరి మీద జాలి? బళ్ళి మీద పడిచాడు ఆయన. సిలువేస్తే సిలువెక్కి దగ్గర నుంచి సిలువ మోస్తు దగ్గర ముందే ఉన్నాడు, హింసకులా ఉన్నాడు, దోషకుడుగా ఉన్నాడు, అన్ని చూస్తున్నాడు. సిలువ వేటకి దగ్గరే అతను దించి సమాధి చేసేది ఆయనే. కానీ ఎప్పుడైతే ఈయనే దేవుడయ్యో, పరిశుద్ధుడయ్యో, నీతివంతుడయ్యో, ఈ సిలువలో వేలాడుచున్న వ్యక్తి ఎవరయ్యంటే నీతిమంతుడయ్యా, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు అయ్యా, ఆయనే దేవుడని ఎరిగి మోకరించి సిలువ దగ్గరే ఇంకా కింద దించా యేసు ప్రభుని. సిలువ కాడే మోకరించి ఏడుస్తూ పశ్చాత్తాపడుతుంటే స్వరం ఏంటంటే నేను
నిన్ను కరుణించి తిని పొడిచినా సరే, బళ్ళెం పెట్టి నన్ను పొడిచినా సరే, గుచ్చినా సరే, అవమానపరిచినా సరే, నీలోకి ఏమొచ్చిందంటే నేనే దేవుండేనని గ్రహించావయ్యా, నేనే దేవుండి అని నీవు గ్రహించావయ్యా, నీ దేవుని కుమారుడని గ్రహించి పశ్చాత్తాపడ్డావే. ఇలాంటి దేవుణ్ణ నేను పడిసింది, ఇలాంటి నీతిమంతున్నా నేను సిలువేసింది, ఇలాంటి నీతిమంతున్నా నా బళ్ళెంతో నా చేతులతో పొడిచింది నేనేనా అని ఏడుస్తున్నావు సేవా. ఆ పశ్చాత్తాపం చూసి నేను నిన్ను కరుణించా, జాలిపడ్డా, జాలి చూపిస్తున్నా, క్షమిస్తున్నా, నా సాక్షిగా ఉన్నా చెప్పాడు. ఆ శతాధిపతి చాలా చనిపోయిన దాకా యేసుక్రీస్తు ప్రభుని గురించి గొప్ప సాక్షిగా ఉన్నాడండి. అది సిలువలో జాలి. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శతాధిపతిని దేవుడు క్షమించాడు కదా, జాలి పడ్డాడు కదా. నేను కూడా మనసు మార్చుకొని ఈ సిలువ ధ్యాన కొడుకుల్లో సిలువ ఎద్దకు వచ్చి సిలువ వైపు చూస్తూ, సిలువను చూస్తూ, నేను చూస్తూ ఆ సిలువలో జరిగిన కార్యం ఉందే. ఆయన జాలి గల దేవుడు కదా. సిలువలో వేలాడే దేవుడు ఎవరయ్యా అంటే ఆ జాలి కలిగిన దేవుడు అయ్యా. నా మీద కూడా జాలి చూపిస్తాడు. ఏ దుర్మార్గుండి, దౌర్భాగ్యుండి నా మీద కూడా జాలి చూపిస్తాడు ఆయన అని గ్రహించి సిలువ ధ్యానాల్లో సిలువనే చూస్తూ, సిలువ మీద వేలాడుచున్న యేసుక్రీస్తు ప్రభునే చూస్తూ సిలువలో జరిగే కార్యం ఏంటంటే, ఒకటి ఆయన జాలిని చూపించాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు కూడా నువ్వు అది జ్ఞాపకం చేసుకోయా, నన్ను కూడా గుర్తు చేసుకోయా. ఆ సిలువలో జరిగిన ఆ కార్యం అంతా జ్ఞాపకం చేసుకొని ఆయనతో ఉంటే శ్రేష్టం. టైం అయిపోయింది. ప్రార్థన. మా తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడైన దేవానికే స్తోత్రం. రాత్రి కాలంలో తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారయ్యా. మీరు ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే సిలువలో జరిగిన ప్రతి కార్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. ఏం జరిగిందయ్యా అంటే, మొదటిగా అయ్యా జాలి పడ్డావయ్యా, జాలిని చూపించావయ్యా, జాలి కనుపరిచావయ్యా, నీ కరుణించావయ్యా. అది మేము చూసామయ్యా. అది జ్ఞాపకం చేసుకొని నన్ను కూడా నా ప్రభు క్షమిస్తాడు, జాలి చూపిస్తాడని మేము తెలుసుకొని నీ సిలువ వైపు చూస్తూ జీవించే భాగ్యము దయచేయము తండ్రి. ఈ రాత్రి ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీ పాపిస్తున్న మనుషులు ప్రభువా, మమ్మల్ని ప్రేమించారు, మీరు జాలి పడ్డారయ్యో. మా జాలి లేకపోతే ఒక్కరోజు గడవలేదు ప్రభువా. కాబట్టి మనందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఈ సిలువ ధ్యాన కూటాల్లో ప్రతి ఒక్క బిడ్డ ప్రభు నీవే చూస్తూ నీ జాలి పొందుకునే బిడ్డగా సహాయం చేయి. నా సంఘాన్ని మీరు దీవించండి, నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో సహాయం చేయండి. అలాగే ప్రభా బిడ్డలు తండ్రి పరీక్షలు రాస్తున్నా తండ్రి, పరీక్షలు రాస్తున్న బిడ్డలందరూ దీవించండి, మరి పరీక్షలో సహాయం చేయండి. ప్రతి సబ్జెక్టులో ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలి. అతి శ్రేష్టమైన జ్ఞానంతో నింపండి అయ్యా. దీవించి అభిషేకించండి. వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడు మంచి పంటల పండుగకు సహాయం చేయ దీవించండి. రాత్రి కాలంలో ప్రతి బిడ్డను ఆశీర్వదించి పంపించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందులో చిలబడదామండి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికి తోడై ఉండును గాక.